హైదరాబాద్ లో చెరువులు కుంటలను కబ్జా చేసి నిర్మించిన అక్రమ కట్టడాలపై హైడ్రా మరోసారి జూలు విదిల్చింది. వర్షాల కారణంగా కొద్ది రోజులుగా సైలెంట్ గా ఉన్న హైడ్రా ఈ ఆదివారం ఉదయాన్నే మళ్లీ తన పని మొదలుపెట్టేసింది. మాదాపూర్లోని హైటెక్ సిటీకి కూతవేటు దూరంలో ఉన్న సున్నం చెరువు, అమీన్పూర్ మున్సిపాలిటీలోని చక్రపురి కాలనీతో పాటు దుండిగల్లోనూ అక్రమ నిర్మాణాల కూల్చివేత జోరుగా సాగుతోంది. ఆదివారం ఉదయాన్నే అమీన్పూర్ పెద్ద చెరువు వద్దకు చేరుకున్న హైడ్రా అధికారులు ఎఫ్టీఎల్ బఫర్ జోన్లలో నిర్మించిన అక్రమ నిర్మాణాలను కూల్చేశారు. ఆక్రమణలతో అమీన్పూర్ పెద్ద చెరువు కుంచుకుపోయినట్లు గుర్తించిన అధికారులు ఎఫ్టీఎల్ పరిధిలో నిర్మించిన ప్రహరీ గోడను కూల్చివేశారు. ఇది ఏపీలోని వైసీపీకి చెందిన కాటసాని రామ్ భూపాల్ రెడ్డికి చెందిందిగా అధికారులు తెలిపారు. ఆయన కొన్నేళ్ల క్రితం 20 ఎకరాల భూమి కొనుగోలు చేసి చుట్టూ ప్రహరీ గోడ నిర్మించినట్లు తెలుస్తోంది. అయితే ప్రహరీ ఎఫ్టీఎల్ బఫర్ జోన్లో ఉన్నట్లు గుర్తించి కూల్చివేతలు చేపట్టారు. మరోవైపు దుండిగల్ మున్సిపాలిటీ పరిధిలోని మల్లంపేట కత్వా చెరువును కబ్జా చేసి నిర్మించిన విల్లాలను హైడ్రా అధికారులు కూల్చివేశారు. ఈ నిర్మాణాలన్నీ ఎఫ్టీఎల్ బఫర్ జోన్లో నిబంధనలకు విరుద్ధంగా నిర్మించినట్లు అధికారులు గతంలోనే గుర్తించారు. ఈ నేపథ్యంలో ఆదివారం ఉదయం మల్లంపేటకు చేరుకున్న హైడ్రా అధికారులు అధునాతన యంత్రాలతో విల్లాలను నేలమట్టం చేశారు. కత్వా చెరువులో 20కి పైగా అనధికారిక విల్లాలను గుర్తించామని, ప్రస్తుతం 8 విల్లాలను కూలుస్తున్నామని తెలిపారు. మిగిలిన విల్లాలను త్వరలోనే ఖాళీ చేయించి కూల్చివేస్తామని తహసీల్దార్ మతిన్ తెలిపారు. ఎలాంటి ఉద్రిక్తతలు తలెత్తకుండా పోలీసులు భారీగా మోహరించారు. ఇక మాదాపూర్లోని సున్నం చెరువు చుట్టూ ఉన్న ఆక్రమణల తొలగింపు తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. తమకు కనీసం సమాచారం కూడా ఇవ్వకుండా కూల్చివేయడం తగదంటూ పలువురు యజమానులు అధికారులను అడ్డుకున్నారు. ఖాళీ చేసేందుకు అధికారులు టైం కూడా ఇవ్వకపోవడంతో భవనాల్లోని కోట్లాది రూపాయల విలువైన సామాగ్రి నష్టపోవాల్సి వస్తోందని వాపోయారు. కొందరైతే అధికారులు పోలీసుల ముందే ఒంటిపై కిరోసిన్ పోసుకొని ఆత్మహత్య యత్నానికి పాల్పడ్డారు. తాము లక్షల అద్దెలు చెల్లిస్తూ వ్యాపారాలు చేసుకుంటుంటే ఇలా కూల్చేయడం సరికాదంటూ వారు ఆవేదన వ్యక్తం చేశారు. చాలా కేసులు కోర్టులో నడుస్తుండగానే హైడ్రా అధికారులు తొందరపడాల్సిన అవసరం ఏముందని ప్రశ్నిస్తున్నారు. హైటెక్ సిటీకి కూతవేటు దూరంలో ఉన్న సున్నం చెరువు ఎఫ్టీఎల్ పరిధిలో సుమారు 1000 కోట్ల విలువైన 15 ఎకరాల భూమి కబ్జాకు గురైనట్లు అధికారులు గతంలోనే గుర్తించారు. ఒకప్పుడు మంచినీటి చెరువుగా ఎందరికో దాహార్తిని తీర్చిన సున్నం చెరువు కబ్జా కోరల్లో చిక్కుకొని రూపు కోల్పోయింది. కొందరు అక్రమార్కులు భూమిని ఆక్రమించి చదును చేసి భారీ భవనాలు నిర్మించారు. రికార్డుల ప్రకారం సున్నం చెరువు విస్తీర్ణం మొత్తం 26 ఎకరాలు కాగా ఎఫ్టీఎల్ పరిధిలో సర్వే నంబర్ 13, 14, సర్వే నంబర్ 16 ఉన్నట్లుగా ప్రభుత్వం నిర్ధారించింది. ఇక ఆ సర్వే నంబర్లలోనే బఫర్ జోన్లు కూడా ఉన్నట్లు రికార్డుల్లో పేర్కొంది. సున్నం చెరువులో కొంత భూమిని ఓ మాజీ మంత్రి కబ్జా చేసి విల్లాలు నిర్మించగా అప్పట్లో ప్రతిపక్షంలో రేవంత్ రెడ్డి కబ్జా స్థలాన్ని పరిశీలించి అధికారులకు ఫిర్యాదు చేసినా ప్రభుత్వం పట్టించుకోలేదు. ఇప్పుడు తెలంగాణకు ముఖ్యమంత్రి హోదాలో ఉన్న రేవంత్ రెడ్డి హైడ్రా ద్వారా చెరువుల్లో కబ్జాలకు పాల్పడే వారి గుండెల్లో రైళ్లు పరుగులు పెట్టించడం గమనార్హం. ఇప్పుడు వచ్చే 10 నిమిషాలు అంటున్నారు.